పర్యాటక నగరం విశాఖ ఉక్కపోతతో ఉడికిపోతోంది. భానుడి బగబగలతో ప్రజలు మండిపోతున్నారు. వేడిగాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రోహిణి కార్తె సమీపిస్తున్న వేళ ఇంకా భానుడి ప్రచండం ఏ విధంగా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. మరొకవైపు పర్యాటకులు ఎండలకు భయపడి బయటకు రావడానికే జంకుతున్నారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో వాతావరణంలో తేమ ప్రభావంతో మరింత వేడిగా ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఉక్కపోతతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వైజాగ్లో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో బాణుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే విపరీతమైన ఉక్కపోతతో పాటు ఎండ కూడా చాలా వరకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకోవచ్చు, నగరంలో ఇటు ఆదివారం సెలవు దినాలు అయినప్పటికీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి రద్దీ ప్లేసులు కూడా ఇటువంటి నిర్మానుష్యంగా చాలా వరకు మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎండలు ఆ విధంగా మండిపోతున్నాయి. ముఖ్యంగా రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది కాబట్టి సుమారు రెండు వారాల పాటు కూడా ఈ రోహిణి కార్తె ఎండలు ఉంటున్నాయి. దీంతో పాటు ఎక్కువగా ఎండ ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర ఈ విధంగా సిగ్నలింగ్ దగ్గర ప్రస్తుతానికి అయితే ఈ విధంగా నెట్ మొత్తం అంతా గ్రీన్ మ్యాట్లు వేసి నీడను కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎండకి వృద్ధులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరంతా కూడా చాలా వరకు సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా విశాఖ వంటి నగరంలో తేమ వాతావరణం, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే సగటు ఉష్ణోగ్రతలు సుమారు 40 డిగ్రీలు నమోదయ్యాయంటే అదనంగా 5-6 డిగ్రీలు ఎక్కువగా చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్లో, కేజీహెచ్ వంటి హాస్పిటల్లో ఈ వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఓఆర్ఎస్లు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరం అయితే తప్ప వృద్ధులు ఎవరు కూడా బయటకు రావద్దంటారు. ఒకవేళ వచ్చినా సరే వెంట గొడుగు, అంటే ఎండ కిరణాలకు సంబంధించి డైరెక్ట్ గా నేరుగా పడకుండా, ఇటువంటి ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానంగా చెప్తున్నారు. సాయంత్రం అయితే చాలు చల్లగాలి కోసం నగరవాసులంతా కూడా బీచ్ వద్దకు చేరుతున్నారు. ఎందుకంటే పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. రాత్రులు కూడా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. ఎందుకంటే వేడి, ఉక్కపోత అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతాల్లో ఒక 2 రోజుల నుంచి చూసుకుంటే చాలా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇటు విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరు జిల్లాలో కూడా సాయంత్రం అయితే ఈదురుగాలులతో వర్షం కాస్త ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ పగలు మాత్రం వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి రేపటి నుంచి రోహిణి కార్తె ఎండలు స్టార్ట్ అవబోతున్నాయి. సుమారు 2 వారాల పాటు కూడా 40 డిగ్రీల నుంచి ఆ పైన ఎండలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రేపటి నుంచి మాత్రం విపరీతమైనటువంటి ఎండల తీవ్రత ఉండే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.